గాయ్స్, మీకు ఒక విషయం తెలుసా? నేను గత ఒక నెలగా ఒకే కంపెనీలో పనిచేస్తున్నాను. కానీ ఇప్పటి వరకు నా బాస్ని చూడనే లేదు. నా బాస్ ఎవరో కూడా నాకు తెలియదు. నా బాస్ ఇన్ని రోజులు లాస్ శాంటర్స్లోనే లేడు. అది వేరే విషయం. మన బాస్ ఒక ట్రిప్కి వెళ్ళారు, అది కూడా దుబాయ్కి. ఈరోజు మన బాస్ ఫైనల్గా లాస్ శాంటోస్కి వస్తున్నారు, అది కూడా ఫ్లైట్లో. నేనే ఏదేమైనా ఎయిర్పోర్ట్కి వచ్చేసాను. నేనే రావడం కొంచెం లేట్ అయినట్టుంది. మన మిగతా ఎంప్లాయీస్ అంతా ఇక్కడికి వచ్చేసారు. నేను రావడం లేట్ అయ్యాను. ఇప్పుడు సీన్ లేదు. బాస్ ఇంకా రానే లేదు. బాస్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. మన బండిని ఇక్కడ పార్క్ చేసుకుందాం. ఇది మన కంపెనీ బండి, నా సొంత బండి ఏం కాదు. ఇక్కడ పార్క్ చేసి వీళ్ళతో పాటు నిలబడదాం. రేయ్ ఫ్రాంక్లిన్, నువ్వేంటి రావడం లేట్ అయ్యావు? ఏం లేదు, వచ్చే దారిలో ఒక భయంకరమైన ట్రాఫిక్ జామ్ అయింది, అందుకే లేట్ అయ్యింది. ఇంతకీ బాస్ రాలేదా? లేదు, ఇంకా బాస్ రాలేదు. ఇప్పుడే వచ్చేస్తారు, ఇంకొక 5 నిమిషాల్లో. ఓకే, నేను ఫైనల్గా లాస్ సెంటర్స్కి వచ్చేసాను. నేను ఒక నెలగా లాస్ సెంటర్స్లో లేను, దుబాయ్లో ఉన్నాను. అక్కడ ఒక ట్రిప్కి వెళ్ళాను. ఇప్పుడే లాస్ సెంటర్స్లోకి వస్తున్నాను. నా కంపెనీలో కొత్త ఎంప్లాయీస్ వచ్చారని తెలిసింది, కానీ వాళ్ళకి ఇప్పటి వరకు నేరుగా చూడని లేదు. ఈరోజు వాళ్ళని నేరుగా చూద్దాం. అక్కడ కొందరు నిలబడి ఉన్నారు కదా, బహుశా వీళ్ళేనా కంపెనీలో కొత్తగా జాయిన్ అయిన ఎంప్లాయీస్ అనుకుంటా. వీళ్ళని కలుద్దాం. అలా ఒక నెల తర్వాత నేను లాస్ సెంటర్స్ లోకి వచ్చాను. ఒక్క నిమిషం, ఇతను మన బాసా? అతన్ని ఎక్కడో చూశాను కదా. అరే, ఇది మన చించాన్ కదా. అప్పుడు చించానా మన బాస్? ఇది అదిరిపోయింది కదా. ఒరే చించాన్, ఏంట్రా ఈ వేషాలు? బాగున్నావా? నిన్ను చూసి చాలా కాలం అయింది. నువ్వు ఏ కంపెనీలోకి బాసురా? అవును, నేను బాస్ని. అదంతా పక్కన పెట్టు. రే ఫ్రాంక్లిన్, నువ్వు ఇక్కడ ఏంటి? నీకు ఇక్కడ ఏం పని? ఏంటి, నేనా? ఇక్కడే ఉన్నా చించాన్. నేను నీ కంపెనీలోని పని చేస్తున్నాను. గత ఒక నెలగానే నీ కంపెనీలోనే ఉన్నాను. రే ఫ్రాంక్లిన్, నువ్వేంట్రా రారా పోరా అని పిలుస్తున్నావు? ఆయన మన కంపెనీకి బాస్, సార్ అని పిలువు. హా బ్రో, నాకు అర్థమైంది. ఇది మన కంపెనీ, బాస్ అని అర్థమైంది. నాకు తెలీదు, కానీ ఈ చించాన్ నా సొంత తమ్ముడు, బ్రదర్ లాంటోడు. చించాన్, నాకైతే నమ్మబుద్ధే కావడం లేదు. నువ్వు ఒక కంపెనీ బాస్ అయిపోయావా? ఏదేమైనా ఇక మీదట నేను పని చేయాల్సిన అవసరమే లేదు. నీతో పాటే ఉండొచ్చు కదా. ఏంటి, నువ్వు నాతో ఉంటావా? అవేవి జరగదా? అరే చించాన్, నీ సొంత బ్రదర్ అంటోని కదరా, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? నాతో పని చేయిస్తావా? పని చేయించడమా? నేను నిన్ను ఎలా పనిలో నుంచి తీయాలని నేను ఆలోచిస్తున్నాను. నీలాంటి వాళ్ళు నా కంపెనీకి అవసరమే లేదు. అందుకే నీకు ఒక పని చేయి, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇప్పటి నుండి నీకు ఇక్కడ పని లేదు, అర్థమైందా? రే చించాన్, నువ్వు నన్ను బయటికి పంపించేస్తున్నావా? సరే, దానికి నేను ఏం చేస్తాను? సరేలే, నీకు ఇబ్బందిగా ఉంటే నేను వెళ్ళిపోతాను. కనీసం నా శాలరీ అయినా ఇవ్వరా? నేను ఒక నెల ఇక్కడ పని చేశాను కదా, ఆ ఒక్క నెల శాలరీ అయినా ఇచ్చేసేయి, నేను వెళ్ళిపోతాను. ఏంటి శాలరీనా? నీకు శాలరీ కావాలి కదా, ఇప్పుడు ఇప్పిస్తాను, చూసుకో. బాడీ గార్డ్స్, ఇతనికి ఈ శాలరీ ఇచ్చేయండి. అయ్యో, ఇప్పుడు ఏం జరిగింది? ఆ చించాన్ గార్డ్స్తో నన్ను బాగా కొట్టేశారు కదా. ఇది అస్సలు ఏం బాలేదు సుమా. నన్ను అనవసరంగా బయటకు తోసేశారు. కేవలం శాలరీ మాత్రమే అడిగాను కదా. శాలరీ ఇచ్చేస్తే బదులు ఆ సించన్ గార్డ్ని పెట్టేసి మరీ కొట్టారు. ఇది అస్సలు కరెక్ట్ ఏమీ కాదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? నాకైతే సరిగ్గా నడవడానికి కూడా అవ్వడం లేదు. ఒక్క నిమిషం, ఇక్కడైతే పోలీస్ అయితే ఉన్నారు కదా. సార్, నన్నైతే కాపాడండి. ఆ సించాన్ నన్ను గార్డ్స్తో నన్ను కొట్టించాడు. దానికి మేమేం చెయ్యాలి? ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా? నువ్వు ఎక్కడో తాగేసి పడిపోయి ఎక్కడో దెబ్బలు తగిలించుకొని నువ్వు మమ్మల్ని మాట్లాడతావా? ఇక్కడి నుంచి పోతావా పోవా? అయ్యో సార్, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? ఆ సించాన్ గార్డ్స్ తో నన్ను అనవసరంగా కొట్టించాడు. యాక్షన్ తీసుకోండి సార్. నువ్వు ఒక పని చెయ్యి, మన లాస్ సెంటర్స్ లోకి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వు.
అది తప్ప ఇంకేమీ చేయలేం మేమైతే. అవునా, సరే అయితే నేనైతే పోలీస్ స్టేషన్లోకి కంప్లైంట్ ఇస్తాను. ఒక్కటి కానీ మాత్రం గుర్తుపెట్టుకో, చెప్తున్నాను చించా, నిన్ను వదిలిపెట్టను. నీ కంపెనీ మోయిస్తాను. నిన్ను అనవసరంగా బయటకు తోసి శాలరీ అడిగితే గార్డ్స్తో కొట్టిస్తావా? ఇది అస్సలు బాలేదు చించాన్, నిన్ను వదలను. నీ కంపెనీ క్లోజ్ చేస్తాను. మనం ఇప్పుడు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్దాం. ఓకే, మనమైతే పోలీస్ స్టేషన్కి వచ్చేసాం. నేను ట్యాక్సీ నుంచి వచ్చాను. నా దగ్గర వేరే బండి కూడా లేదు. ఇప్పుడు కంప్లైంట్ చేద్దాం. ఒక్క నిమిషం, ఇదేంటి ఇక్కడ ఎంతమంది క్యూలో నిలబడ్డారు? ఇక్కడ ఏమైనా పోలీస్ సెలక్షన్ జరుగుతుందా? అలాగే అనిపిస్తుంది. ఇక్కడ చాలా మంది పోలీస్ సెలక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారేమో అనుకుంటున్నా. సార్, ఇదేంటి ఇక్కడ ఏం జరుగుతుంది? పోలీస్ సెలక్షన్ ఏమైనా జరుగుతుందా? ఏయ్, అదేం కాదు, పోలీస్ సెలక్షన్ కాదు. మేము యాక్చువల్గా ఒక ఛాలెంజ్ను నిర్వహిస్తున్నాము. ఆ ఛాలెంజ్లో గెలిస్తే $50 బిలియన్ వస్తాయి. $50 బిలియన్? ఏంటి అందులో పార్టిసిపేట్ చేయాలనుందా? ఏంటి $50 బిలియన్? ఇది బాగుంది. ఇదేం ఛాలెంజ్? ఏమైనా దొంగల్ని పట్టుకోవాలా? ఏయ్, దొంగల్ని పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక ర్యాంప్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్లు ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి $50 బిలియన్ వస్తాయి. ఓకే, ఇంకొక విషయం, దీనికి ఎంట్రీ ఫీజు ఉంటుంది. ఈ ఎంట్రీ ఫీజుకి $10,000 కట్టాల్సి వస్తుంది. ఫ్రీ కాదు. $10,000? అదేం పర్లేదు, ఆ డబ్బు నేను కడతాను. నేను ఆ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేస్తాను. గెలిస్తే $50 బిలియన్ వస్తాయి కదా. ఏదైతే అదే అయింది. సరే, ఇంకొక మాట విను. ఇది నువ్వు అనుకున్నంత సింపుల్ ఛాలెంజ్ ఏం కాదు. ఇది చాలా టఫ్ ఛాలెంజ్ అనమాట. ఇందులో గెలిస్తే $50 బిలియన్ వస్తాయి. కానీ ఓడిపోతే మాత్రం నువ్వు ప్రాణాలతో ఉండవు. నిన్ను అప్పుడు ఎన్కౌంటర్ చేస్తారు. ఏంటి, ఎన్కౌంటర్ చేస్తారా సార్? మీ ఉద్దేశం ఏంటి? ఓడిపోయిన వాళ్ళని కాల్చి చంపేస్తారా? అవును, ఓడిపోయిన వాళ్ళని కాల్చి చంపేస్తాం. గెలిచిన వాళ్ళకి $50 బిలియన్ వస్తాయి. ఏంటి ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తావా? భయం వేసి వెళ్ళిపోతావా? భయమా? నాకా సార్? ఏంటి అలా అంటున్నారు? నేను ఒక రేసులో పార్టిసిపేట్ చేస్తున్నాను. గెలిస్తే గెలుస్తాను, ఓడిపోతే ఓడిపోతాను. ఏమవుతుంది అప్పుడు చూద్దాం. నేనైతే పేరు రిజిస్టర్ చేసుకుంటాను, క్యూలో నిలబడతాను. ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా ఛాలెంజ్ కోసం. ఎవరు గెలుస్తారో చూద్దాం ఈ లోపల. ఓకే, ఇక్కడ నేను $10,000 ఎంట్రీ ఫీజు కట్టేశాను. నేను రేస్కి రెడీ. పేరు కూడా ఇచ్చేశాను. మీకు ఒక విషయం తెలుసా? ఈ రేస్లో కేవలం 3 మాత్రమే పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒకడని నేను, మిగతా ఇంకొక ఆయన తెలియదు. కనిపిస్తుంది చాలా మంది భయపడ్డారని. ఎందుకంటే ఇందులో ఓడిపోతే ప్రాణాలే ఉండవు కదా. చాలా మంది ఇప్పుడే గివ్ అప్ ఇచ్చేశారు. కానీ నేను ఇవ్వలేదు. గెలిస్తే $50 బిలియన్, ఓడిపోతే నేనే కథం. రేస్ ఇప్పుడే స్టార్ట్ అవబోతుంది. ఒక అరగంటలో మొదలవబోతుంది. ఏమవుతుందో అప్పుడు చూద్దాం. ఓకే, అందరూ రెడీనా? చెప్పింది గుర్తుంది కదా. ఈ రేసులో గెలిచిన వాళ్ళకి $50 బిలియన్ వస్తాయి. లేని వాళ్ళకి కథ ముగిస్తుంది, వాళ్ళు చనిపోతారు. మీరు రెడీ కదా? మీకు ఇప్పటికీ టైం ఉంది. ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. కానీ ఓడిపోతే మాత్రం ఖచ్చితంగా చేస్తారు. ఇది ఫ్రాంకే కాదు. సార్, నాకు అర్థమైంది. ఇది ప్రాంక్ కానే కాదు. నాకు తెలుసు. అయినా సరే నేను చావను. ఈ రేసులో ఖచ్చితంగా గెలుస్తాను. నేను ఇలాంటి రేసులు చాలా ఆడాను కాబట్టి పర్లేదు. ఇది అంత టఫ్ అయినది విషయమే నాకైతే కాదు. ఇప్పుడు ఏం చేయాలి? ఓకే గాయ్స్, మనమైతే ఫైనల్గా కార్ రేస్లోకి అయితే ట్రాక్ పైకి ఎక్కేసాం అనమాట. ఇక్కడ నుంచి నేరుగా ముందు కోల్డ్ స్టార్ట్ ఆన్ చేద్దాము. ఓకే, ఇంకా స్టార్ట్ చేయకముందే వెళ్ళిపోతున్నామే. అరే జాగ్రత్త, బెలూన్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాయి. ఎందుకంటే పేరుకే కానీ చాలా టఫ్గా. అరే ఇవి బాంబులు అనమాట. ఎందుకంటే వీటిని చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే చనిపోయే అవకాశం ఉంటుందన్నమాట. అది ఒక్కసారిగా పేలిందంటే పైకి లేచిపోయే అవకాశం ఉందన్నమాట. మనం కిందన పడిపోతే ఇంకా పోయినట్టే. అరే యార్, డూమ్ మొత్తం ఊడిపోయిందే. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ నుంచి స్లోగా వెళ్దామన్నా సరే ట్రాక్ చాలా ఫాస్ట్గా ఉంది కదా. ఇంకా చేసేది ఏమీ లేదు, అలాగా చూసుకొని వెళ్ళాలి. ఓడిపోతే మాత్రం మనమైతే చచ్చిపోయే అవకాశం ఉంది అనమాట. ఇంకా అందుకు చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. జంపు కూడా చాలా కరెక్ట్గా వెళ్ళాలి. అబ్బా, తక్కువ మిస్లో వెళ్ళిపోయాం. లేకపోతే మాత్రం జంపు జస్ట్ మిస్ అనమాట, కిందన పడిపోయేవాళ్ళం. ఓ షెట్, ఒరే నాయన, ఒరే జస్ట్ మిస్ రా బాబు. రే పడిపోయాం. ఎలా అయితే నేనైతే పడిపోయాను కిందని. భలే పడ్డావు కింద. అయినా నీకు డైలాగులు చెప్పడం తప్ప ఏమీ రాదు. అసలు ఫ్రాంక్లిన్, నువ్వు ఇక్కడ ఏంట్రా? నువ్వు చావడానికి వచ్చావా? చావడానికి రేస్ అవసరమా నీకు? ఏదైనా బిల్డింగ్ మీద నుంచి దూకేయచ్చుగా. అనవసరంగా $10,000 వేస్ట్ చేశావు. అయినా సరే ఒక మాట చెబుతున్నాను,
నేను ఈ రేస్లో గెలుస్తాను, అందులో సందేహమే లేదు. అన్నయ్యకి ఛాన్స్ దొరకదు. దానికంటే ముందు నేనే రేస్ని ఫినిష్ చేస్తాను, చూసుకో. ఇదేమంత టఫ్ రేస్ ఏమి కాదు, సింపుల్ రేసే. చూసుకో అన్నయ్య, ఖచ్చితంగా చేస్తాను. ఛాన్స్ రాదు నీకు. నువ్వు ముందు చూసి నడపరా, నీకు అసలు కారే నడపడం రాదు. ఎందుకంటే నీ కాళ్ళు కూడా చక్కగానే అందవు. చూసుకో, జాగ్రత్తగా వెళ్ళు, అర్థమవుతుందా? ఓ షేట్, చూడు ఎలాగ ఎగురుతున్నావు. నీకు అసలు కారు డ్రైవింగే రాదు, అందులోనేమో పోటీకేమో నువ్వు నాతో గెలుస్తావా? మళ్ళీ గెలుస్తానని ఛాలెంజ్ కూడా చేస్తున్నావు పొట్టోడా. లేదు లేదు, ఖచ్చితంగా నేను గెలుస్తాను, చూడరా. ఎందుకంటే నువ్వు ఎలా అయినా సరే నీ దగ్గర వరకు నేను ఛాన్స్ రానివ్వను. ఇంకా అలా చూసుకున్నట్లేదు. ఓ షెట్, ముందు ఫ్రంట్ అయితే ఎగిరిపోయింది కదా. ఓకే, అలా మనం నెమ్మదిగా చూసుకుని వెళ్ళాలి. వామ్మో, ఇది పెద్ద జంప్ కదా, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. లేకపోతే కిందన పడిపోతే మన ఫ్రాంక్లిన్ గారికి ఇచ్చిన మాట ఎగిరిపోతాం. ఓకే, ఇంకా అలా చూసుకున్నట్లయితే ఇక్కడ విండ్ మిల్స్ ఉన్నాయన్నమాట, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. షెట్, ఓ నాయన, డ్రిఫ్ట్ చూడు ఎలా ఘోరంగా తగిలింది కదా. ఓ జస్ట్ మిస్ అనమాట, ఎందుకంటే అది తగిలి ఉంటే మాత్రం మనం పడిపోయే అవకాశం ఉంది. ఓ షెట్, మళ్ళీ ఇంకొక దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఈ ఫ్రాంక్లిన్ గారు నాకు అర్థమవుతుంది, నాకు బాగా దిష్టి పెట్టాడని అర్థమవుతుంది. ఇంకా అలా చూసుకొని లేట్ చేయకుండా మనమైతే హాయిగా వెళ్ళాలి. ఓరే దేవుడా, ఏంటిది? ఓ షెట్, దీని పైకి ఎక్కేసిందే సైడ్. ఇప్పుడు ఎలా అయినా సరే మనం కిందకి ఓరే దేవుడా, విండ్ మిల్కి కూడా చూడండి ఎలా తగులుకుందో. ఏంటి ఫ్రాంక్లిన్, మాకు దిష్టి బాగా పెట్టినట్టుగా ఉన్నావు కదా నువ్వు, నాకు అర్థమైంది. ఓకే, ఏం కాదు, నేను చాలా జాగ్రత్తగా వెళ్తానులే, దేవుడు నా పక్కనే ఉన్నాడు. ఓ షేట్, నేను కిందన పడిపోయానే విండ్ మిల్కి తగిలి. అరే యార్, నన్ను చంపేస్తారే, నాకు అర్థమవుతుంది. అరే చించాన్, నీకేంట్రా నా మీద ఇంత పగ? నేనేం తప్పు చేశానురా? డబ్బులు రాకూడదని అంటావా? సరే చూద్దాం, గెలుస్తానో లేదో. నేనైతే గెలుస్తాను, అది పెద్ద టఫ్ రేస్ ఏం కాదు. ఓకే, మనమైతే ట్రాక్ పైకి ఎక్కేసాం అనమాట. ఇంకా స్టార్ట్ చేసాం. ఇది చాలా ఫార్ములా 1 కార్ అనమాట. ఇప్పుడు మనమైతే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఓరి నాయన, ఆ బాంబుగా పేలిందంటే మాత్రం మన కారు ఎగిరిపోయే అవకాశం ఉంది. ఓ షిట్, దీనికి కూడా. ఓ దేవుడా, ఇప్పుడు ఎలా అయినా సరే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇది పెద్ద టఫ్ ఏం కాదు. ఇక్కడ మనం చూసుకొని వెళ్తే మాత్రం మనం గెలిచేస్తాం చాలా సింపుల్గా. ఎందుకంటే చూడండి గాయస్, ప్రతి ఒక్క చిన్న పిల్లలు కూడా మీరు చాలా సింపుల్గా ఆడగలరు ఈ గేమ్ని. ఎందుకంటే ఇది పెద్ద విషయం కాదు, టఫ్ ఏం కానే కాదు. మనం ఇక్కడ జంప్ అయితే చేయాల్సి టైం వచ్చిందనమాట. ఓకే, మనం ఫైనల్కి అయితే జంప్ అయితే చేసేస్తున్నాము దగ్గరికి. ఓ దేవుడా, జస్ట్ మిస్ అనమాట. ఎంత బాల్తో పడినా కూడా జస్ట్ మిస్ అనమాట. మనం పక్కా పడిపోవాల్సింది. మనం పడిపోతే మాత్రం చచ్చిపోయే వాళ్ళం పక్క, నాకైతే అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు విండ్ మిల్స్ కూడా ఉన్నాయి కదా, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి వీటి దగ్గర. ఓకే, ముందుకు వెళ్తుంటే మనకి విండ్ మిల్స్ ఉన్నాయి కదా, చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. చూడండి గాయస్, ఎలా ఎగిరింది వెహికల్. ఓరి నాయన, జస్ట్ మిస్, కిందన పడితే చచ్చేవాళ్ళం నాయన. ఇంకా మన చించన్ గాడు అనుకున్నట్టు అయ్యేది, కొని అలా అవ్వనివ్వను కదా. నేనైతే మాత్రం ఇంకా చూసుకున్నట్లయితే ఓ షెట్, ఒరే ఒరే జాగ్రత్త, ఒరే నాయన, ఒరే వెనక్కి పద. ఎందుకంటే వీల్స్ మళ్ళీ తగులుతున్నాయి కదా, వీలు ఇరిగిపోయిందంటే మళ్ళీ కార్ ముందుకు వెళ్ళలేదు. ఇంకా అలా చూసుకున్నట్లయితే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఓకే, చిన్న జంప్ వచ్చిందనమాట. ఇక్కడ నుంచి నెమ్మదిగా వెళ్ళి ఇక్కడ ఒక 2 వీల్స్ ఉన్నాయి. ఓకే, మనమైతే ఒక వెహికల్ దగ్గరికి, బైక్ దగ్గరికి చేరుకున్నాం. ఓకే, ఇక్కడ బైక్ కాబట్టి అంత టఫ్ ఏమి ఉండదు అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే చాలా సింపుల్గా అటు ఇటు దూరిపోవచ్చు అనమాట. మనకి ఈ వెల్లో వెహికల్ బాగా నచ్చింది అనమాట. సో ఇది స్టంట్ బైక్ అనమాట. ఇంకా స్టార్ట్ చేసాము, ఇంకా లెట్స్ గో. ఒరే ఏంటి ఇలా వెళ్తున్నావు? తాగావేంటి బుద్ధున్న? అరే యార్, ఏంటి మళ్ళీ ఇలా వెళ్తున్నాడు వీడు? ఓకే, టెస్ట్ డ్రైవ్ చేస్తున్నావు, నాకు అర్థమైంది, చాలా బాగా చేస్తున్నావు. కానీ ఓకే, మనం ఇంకా లేట్ చేయకుండా తొందరగా అయితే వెళ్ళాలి. అస్సలు మన దగ్గర టైం అయితే లేదనమాట. ఎందుకంటే $50 బిలియన్ అయితే మనం అయితే సొంతం చేసుకోవాల్సిన టైం అయితే వచ్చిందనమాట. ఓకే, మన చించన్ గాడు ఏం ఆలోచిస్తున్నాడు ఏంటో. ఎందుకంటే ఫ్రాంక్లిన్ గాడు గెలిచేస్తున్నాడేమో అనేసి వాడైతే ఇన్నర్ ఫీలింగ్ అయితే పక్కా అనుకుని ఉంటాడు. నాకైతే పక్కాగా అర్థమవుతుంది, వాడు పక్కాగా అదే అనుకుంటాడు మనసులోని. నాకు తెలుసు వాడి సంగతి. వాడి నేను ఎలా అయినా సరే ఓడిపోవాలని ఎంతమంది దేవులకు మొక్కుకుంటున్నాడు ఏంటో. ఎందుకంటే నేను ఒకవేళ గెలిస్తే $50 మిలియన్ వస్తాయి, ఒకవేళ ఓడిపోతే $50 మిలియన్ పోతాయి. అలాగే విధంగా నా ప్రాణాలు కూడా పోతాయి అనమాట. చూడండి ఎంత పెద్ద జంప్ చేశాం కదా. ఓకే, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ విండ్ మిల్స్ ఉన్నాయి, అలాగే ఇక్కడ రౌండ్గా తిరుగుతున్నాయి కదా, ఇవి కూడా ఉన్నాయన్నమాట. చాలా డేంజర్ అనమాట. ఈ బాల్స్ కూడా చాలా వెయిట్ ఉన్నాయి. ఎందుకు ఇంత పెద్ద పెట్టారేంటో నాకు ఏం అర్థం కావట్లేదు. ఓకే, ఈ విండ్ మిల్ కూడా చూడండి ఎలా కనిపించట్లేదు మనకి, జస్ట్ మిస్ కదా. ఓకే, ఇంకా అలా ముందుకి చూసుకొని వెళ్ళిపోదాం. ఓకే, ఏంట్రా నాయన, ఇవి ఎక్కడ పడితే అన్నో గోల్ఫ్లోకి సంబంధించినవన్నీ పెట్టేసినట్టు ఉన్నారు సేఫ్టీవి. ఓరే దేవుడా.
ఇక్కడ మళ్ళీ చాలా పెద్ద జంప్ వచ్చిందేమో నేనేమో అనుకుంటున్నాను. ఓకే గాయ్, చాలా సింపుల్గా జంప్ అయితే చేసామన్నట్టు. ఓరి దేవుడా, ఓరే కాళ్ళు ఇరిగినాయే. అరే యార్, ఇప్పుడు ఈ విండ్ మిల్కి తగిలి ఆ బాల్ తేలి ఓరి నాయన బాల్తో పడ్డాను, మొత్తం నా కాళ్ళు కూడా ఇరిగాయి అనమాట. సో ఇక్కడ కార్ అయితే వచ్చింది, బీచ్ బగ్గీ అనుకుంటా నాకు తెలిసి. ఈ కార్ని తీసుకొని మనమైతే ఫైనల్గా రేస్ని అయితే విన్ అవుదాము. ఇంకా లేట్ చేయకుండా చాలా తొందరగా అయితే వెళ్ళాల్సి టైం వచ్చిందనమాట. ఓకే, ఇక్కడేంటి ఈ కంటైనర్లు ఎక్కడ పడితే అక్కడే కంటైనర్లా ప్రతి ఒక్క దీనికి కూడా. ఓకే, ఇంకెలా చూసుకున్నట్లయితే ఇక్కడ అయితే రౌండ్గా షేప్ ఉందన్నమాట, ఇందులో నుంచి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మనం అలాగా ముందుకైతే వెళ్దాము. ఇంకా చూసుకున్నట్లయితే ఇంత పెద్ద టఫ్ గేమ్ లేదు, ఏరే చించాను, చాలా సింపుల్గానే గెలవచ్చు. ఎందుకురా అనవసరంగా ఓడిపోయావు నువ్వు, ఏంటో అసలు నువ్వు ఎక్కువ కాన్ఫిడెన్స్ పెట్టుకుంటే ఇలానే ఉంటుందిరా. చాలా సింపుల్గా తీసుకోవాలి ఛాలెంజ్ అనేది. ఎక్కువగా కష్టపడి తీసుకున్నాం అనుకో మనం గెలవలేవన్నమాట. అర్థమవుతుందా గాయస్? ఇంకా మీరు కూడా గేమ్స్ ఆడే ముందు ఎక్కువ టెన్షన్ ఏం పెట్టుకోవద్దు, చాలా సింపుల్గా తీసుకోవాలి ఇటువంటి ఛాలెంజెస్ని. ఇవే కాదు, మన లైఫ్లో ఎటువంటి ఎదురొచ్చినా సరే ఇంకా అలాగే మనమైతే ముందుకైతే సాగిపోదాము. ఇంకా ఫైనల్గా ఇక్కడ ఒక 2 వింగ్ మిల్స్ రావడం అయితే ఉన్నాయన్నమాట. ఇంకా మనం వాటిని కూడా దాటేసాం ఫైనల్లీ. ఓకే, డైరెక్ట్గా విండ్ మిల్. ఓ దేవుడా, ఎలా తగిలిందిరా నాయన, చాలా టఫ్గా అయింది కదా. ఓకే, ఏం కాలేదనమాట, మన కారు కూడా ఏం కాలేదు. ఇప్పుడు మన కారు కూడా బాల్తో అయితే ఫైనల్గా పడిపోయింది అనమాట. ఇక్కడ నుంచి మెల్లగా బాల్తో తీసేసి మెల్లగా వెళ్దాము అనమాట. ఫైనల్గా అయితే చివరి వరకు వచ్చేసామని నాకైతే అనిపించిన కాదు, చాలా చివరికి వచ్చేసాం. మనమైతే కాసేపట్లో విన్ అయితే అవ్వబోతున్నమాట. ఇప్పుడు మన చించాను గాడు చాలా మొహం చూడండి ఎలా పెట్టుకుంటాడు. ఓకే, ఫైనల్గా మనమైతే ఫినిష్ అయితే గేమ్ని అయితే చేసామట. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు గాయస్. ఇంకా అలా చూసుకున్నట్లు ఓరి నాయన చూసుకో, జాగ్రత్త, అటు సైడ్ సేఫ్టీ కూడా లేదనమాట. ఇంకా అలా ముందుకెళ్ళి మనవాడితో కాసేపు మాట్లాడదాం అనమాట. సో చూడండి గాయస్, నేనైతే ఫైనల్గా విన్ అయ్యాను. ఇంకా ఆ $50 మిలియన్ కూడా ఇచ్చేస్తే నేను తొందరగా ఇంటికి పట్టుకెళ్ళిపోవాలన్నమాట. ఎందుకంటే మా వాడు నాకు శపథం చేశాడు, నేను ఎలా గెలుస్తానా చూస్తా అని అన్నాడు అనమాట. ఫైనల్గా నేనైతే గెలిచి చూపించా. ఓకే గాయ్స్, ఫైనల్గా రేస్ గెలిచి $50 మిలియన్ సంపాదించుకున్నాను. నేను ఒక పెద్ద మ్యాన్షన్ కూడా కొన్నాను. ఇది చాలా పెద్ద లగ్జరీ మ్యాన్షన్ హౌస్ అనమాట. సో నా దగ్గర ఇంకా చాలా డబ్బు ఉంది. మా మ్యాన్సన్కి కేవలం $5 మిలియన్ మాత్రమే ఖర్చు అయినాయి. ఇంకా $45 మిలియన్ మిగిలి ఉన్నాయి. అవి ఇక్కడే పెట్టాను. నాకు దగ్గర చాలా క్యాష్ ఉందన్నమాట. ఇంకా చాలా వస్తువులు, బండ్లు కూడా కొన్నాను. ఇంకా చాలా కొనాల్సినవి కూడా ఉన్నాయన్నమాట. ఇంకా సించన్ విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే వాడి గురించి నాకు తెలియనే లేదు. బహుశా వాడి కథ ముగిసినట్టు అనుకుంటున్నాను. ఎందుకంటే ఓడిపోయిన వాళ్ళని చంపేస్తారన్నారు కదా. కానీ నాకు దాని గురించి బాధ ఏమీ లేదు, వాడు దానికి అర్హుడు. ఏదేనేమైనా గాయ్స్, ఇది మళ్ళీ ఇవాల్టి వీడియోని బాగా పుష్ చేస్తే నేను ఇంకా మంచి కంటెంట్స్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటా. అంటిల్ దెన్ బాయ్ బాయ్.